ఫైట్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, బీజియం కానీ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. సార్ ఎలా అనిపించింది మొత్తం హరిహర వీరమల్లు బిగ్ హిట్ మూవీ అండి. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఫన్ అని కాదు, ఫుల్ ప్యాకెడ్ మూవీ. ఎక్కడ మనకు బోర్ కొట్టే సన్నివేశాలు లేవు. సినిమా చాలా కష్టపడి చేసేందుకు పెద్ద హిట్ ఇది. సార్ విఎఫ్ఎక్స్ ఎలా ఉంది సార్ సినిమాలో? విఎఫ్ఎక్స్ బాగున్నాయండి. విఎఫ్ఎక్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, బీజియం బాగుంది, ఫైట్స్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ఓవరాల్గా చాలా పవన్ కళ్యాణ్ గారు 18 minutes ఫైట్ సీన్ అనేది కంపోజ్ చేయడం జరిగింది. అది ఎలా అనిపించింది సార్? చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. పార్ట్ 2కి చాలా బీజియం వేసింది. అది బీజియం అది పీపుల్ విల్ వెయిట్ ఫర్ ద పార్ట్ 2. చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది. వెరీ క్యూట్ అండ్ బ్యూటిఫుల్. సినిమా జబర్దస్త్ అండి. సినిమా గురించి చెప్పాలని అవసరం లేదు. చెప్పాలని ఎట్లా చెప్పాలనే టాక్ కూడా మాకు రావట్లేదు. సినిమా ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్కరు చూడాలి. ఫ్యాన్సే అని కాదు, ప్రతి ఒక్కరు చూడాలి. స్లో అసలు సినిమా ఎట్లా గడిచిపోయింది మాకు టైం తెలుస్తలేదండి. ఫస్ట్ హాఫ్ స్లో అనేది ఉంది. హైలైట్స్ ఫైట్స్ అండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న డైలాగ్స్ అన్న. ఇప్పుడు పొలిటికల్ పంచ్ ఉంది కదా, వీరమల్లు మాట వినాల్సిందే అని చెప్పేసి దాన్ని ఏ విధంగా చూడొచ్చు మరి? అది ఇదో సినిమానే. సినిమా విధంగానే చూడాలి, పొలిటికల్ విధంగానే చూడాలి. కానీ డైలాగ్స్ మాత్రం ఎక్సలెంట్ అండి. నాకు అట్లా లేదండి, అసలు తొందరగా అయిపోయిందని మేము ఫీల్ అవుతున్నామండి. ఇంకో కొద్దిగా ఉంటే బాగుంటుంది. ఆ క్లైమాక్స్ ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు. గ్రాఫిక్స్ అనేది చాలా ఉందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గ్రాఫిక్స్ ఉంటుందని. ఎక్సలెంట్ సినిమా. అసలు ఫైట్స్ కూడా, లాస్ట్ సీన్ కూడా అసలు ఆ గ్రాఫిక్స్ ఇరగదీసారు. ఎవరైతే ఔరంగజేబు ఉండో తనని కలవడము, ఇలాంటి సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఖచ్చితంగా మంచి సినిమా, అందరు చూడాలి, ఖచ్చితంగా చూడాలి. హీరోయిన్ గురించి ఇంకా టాపిక్ రాలేదు. అది నెక్స్ట్ టాప్లో మనం వస్తే చెప్పలేము మేము. ఇప్పటి వరకు అయితే ఓకే, బెటర్. కలెక్షన్ల గురించి మాట్లాడదు మనం, ఎందుకంటే అన్నయ్య గురించి వచ్చినాం, అన్నయ్య గురించి సినిమా చూస్తాం. మరి అన్నయ్య అభిమానులుగానే చూడాలి తప్ప లేదు. స్టోరీ పరంగా చూడొచ్చు. మన హైదరాబాద్, మన తెలంగాణ, మన కోహినూర్ డైమండ్, మన గోల్కొండ కిల గురించి చూడాలి తప్ప కలెక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, దానికి సంబంధం లేదు. రావచ్చు రాకపోవచ్చు. సూపర్ బ్రో. ఇలా తొడకొడితే సీట్లు ఎవ్వరు కూర్చోట్లేదు, ఆడవాళ్ళు కూడా కూర్చోట్లేదు. అసలు మైండ్ బ్లోయింగ్ బ్రో. అందరూ ఓజీ అన్నారు కానీ ఇది అసలు సినిమా. పార్ట్ 2 ఉంటుంది చూడు, దాని అమ్మ ఈ రికార్డ్ని పుష్పగన్ దాన్ని బట్టి అర్థమవుతుంది. సూపర్ బ్రో. ఆ మ్యూజిక్ కానీ, ఆ ఎంట్రీ కానీ, ఆ ఫైట్ సీన్ అయితే మర్చిపోయింది బ్రో. నేను నిజంగా చెప్తున్నాను, మర్చిపోయింది. వాళ్ళకి కాదు, వాళ్ళందరూ పేటీఎం కుక్కలు బ్రో. వాళ్ళందరూ పేటీఎం కుక్కలే. చెప్తున్నాను కదా. ఒకటే ఒక మాట, ఈ డైలాగ్ని, ఈ రికార్డ్ని పుష్పగన్ చాలు. నేను గోల్డ్ వేసుకొచ్చాను. గోల్డ్ లాంటి మా పవన్ కళ్యాణ్ గారు బంగారం లాంటి సినిమా చూడటానికి వచ్చాను. సినిమా కూడా బంగారం, అంతకు మించి వజ్రాలు వైడూర్యాలు అనమాట. సినిమా చాలా బాగుంది. పైన తుఫాను పైన పడుతుంది, కింద సముద్రం, మహాసముద్రం, జనాభా జనసంద్రం కనిపిస్తుంది మనకైతే. పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎం అయ్యాక ఇంకా ఆ సినిమా స్టోరీలు అంటే అన్నీ మారిపోయినాయండి. అసలు ఆ టైపు అత్తొంటి జల్సాలు కాకుండా ఈ సనాతన ధర్మం గురించి మీరు తీసిన సినిమా స్టోరీ అయితే ఎక్సలెంట్ సార్. దీనికి మించింది అయితే ఏది లేదు. అంటే సెకండ్ పార్ట్ టూ కూడా ఉంది దీనికి. దానివల్ల ఏంటంటే పార్ట్ 1 అలా వెళ్తూ ఉంది. ప్లీజ్ గ్రాఫిక్స్ కూడా కొంచెం చూసుకోండి. గ్రాఫిక్స్లో కొంచెం డల్ అయితే మాకైతే అనిపిస్తుంది. పార్ట్ 2లో అయితే దానికి మించి హైలైట్ ఉంటుంది అనుకున్నాం. అలాగే దీనికి ఇద్దరు డైరెక్టర్లు చేశారు. ఎక్సలెంట్ సినిమా. అంత నరుక్కుంటూ అన్యాయం నరుక్కుంటూ ఆఖరికి మీరు మొత్తం ఎలక్షన్లోనే కాదు సినిమాలో కూడా నరుక్కుంటూ లాస్ట్కి సనాతన ధర్మాన్ని ఎలా పాటించారనేది మీరు ఇందులో చూపించారు. సూపర్. కానీ మనం ఉన్నంతసేపు సినిమాలో హాల్లో ఉన్నామో వేరే ప్రపంచంలో ఉన్నామో ఆ గ్రాఫిక్స్ ఏంటి సార్, అసలు ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. నా తరపు రేటింగ్ అయితే 3 ఇస్తున్నాను సార్. సూపర్ సినిమా సార్, సూపర్. బాగున్నాయండి. అందులో పవన్ కళ్యాణ్ గారు పాడింది అంటే అంటే ఆయన పాడిన నాకు ఇప్పుడైతే తెలియదు, కానీ గొంతు అయితే నాకు అది అనిపించింది. అలాగే హీరోయిన్ పాడిన పాట, వాళ్ళ విలన్స్ దగ్గర పాడిన పాట ఉంటే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే మరి ఎంఎం కీరవాణి గారు కదండి, అలాగే ఉన్నాయి. సినిమా ఏంటంటే ఎక్కువ టైం పట్టింది. చాలామంది చాలా వెయిట్ చేస్తారు. అలా వెయిట్ చేయకుండా ఇంకొంచెం మనకి ఇంకా బాగా వస్తే ఇంకా ఎన్నో చూడొచ్చు మన పవన్ కళ్యాణ్ గారి గురించి అనమాట. అది లేకంటే చెప్తున్నాను, కొంచెం గ్రాఫిక్స్ అక్కడెక్కడ అయితే దొరుకుతున్నాయండి. మరి ఉన్నది మాట ఉన్న ఫ్లాట్ చెప్పాలి. సెకండ్ హాఫ్ చెప్తే కదా నెక్స్ట్ ఏంటి ప్రాబ్లం తెలిసేది. కొంచెం అలా అంటే పార్ట్ 2 ఉంది కదా, అంటే పార్ట్ 2 ఉంటుందని చెప్పాలని అనుకోరు చాలా మంది. ఎలా అనిపించే హరిహర వీరమల్లు 5 సంవత్సరాల తరువాత మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శించుకున్నాం. జై పవర్ స్టార్. నాకైతే అన్న
చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్గా అన్న హరిహర వీరమల్లుకి వస్తే మా పవర్ స్టార్ ఏందన్న ఎంట్రీ సీన్ అన్న, ఒక్క ఎంట్రీ సీన్ ఫైటింగ్ సీన్స్కే డబ్బులు పెట్టచ్చు. రప్పా 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 ఆ ఎంట్రీకి సింహం దూకినట్టు దూకితే అసలు ఆ ఎంట్రీగా డబ్బులు అని పెట్టచ్చు పోయి అలా ఉందన్న. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్గా అసలు డైరెక్టర్ గారు స్టోరీ పరంగా మన పవర్ స్టార్కి ఇచ్చిన డైలాగు అండ్ ఒక్కొక్క సీన్ మాత్రం హార్ట్ టచింగ్ అవుతుంది. అంటే మన స్టోరీ, మన హిందువుల స్టోరీ రండి చూడండి. అంటే మన దోపిడిని వాళ్ళు ఎలా దోచుకున్నారు, మనల్ని ఎలా చంపిన ఎలా నరికిన సినిమాలో చూపించారు. అప్పుడు వస్తాడయ్యా ఒకే ఒక్కడు హరిహర వీరమల్లు మన పవర్ స్టార్. అటు రాజకీయంలో అయినా ఇటు సినిమాలో అయినా ఒకే ఒక్కడు వెనకడుగేయడు. అమ్మ తోడు సినిమా మాత్రం సూపర్ హిట్. నాకే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీరిపోతుందన్న. చాలా బాగుందన్న. నాకైతే నిధి అగర్వాల్ అండ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొల్లగొట్టి నాదిరు ఆ డాన్సులు చేస్తా అంటే అన్న అసలే చాలా బాగుందన్న. మన పవర్ స్టార్ మళ్ళీ పుట్టినరా అనిపించింది. 18 ఏళ్ళ అబ్బాయిలా ఒకవైపు సింహము ఒకవైపు మన పవన్ కళ్యాణ్ ఇద్దరు చూపులు కలిస్తే మాత్రం అసలు ఆ సీన్స్ అన్న కొన్ని సీన్స్ మాత్రం చాలా హార్ట్ టచింగ్ ఉంటాయి. ఒకటే మాట, జై జనసేన, జై పవర్ స్టార్. వావ్, సూపర్ సినిమా, చాలా అంటే చాలా బాగుంది. ముందుగా ప్రతి ఒక్క హిందూ చెప్పాల్సింది హర హర మహాదేవ్, శంభో శంకర, శివయ్య, ఓం నమ శివాయ. వావ్, సూపర్ సినిమా, చాలా చాలా బాగుంది ఈ సినిమా. హరిహర వీరమల్లు మన కోహినూరు డైమండ్ కోసం తీశారు. కోహినూరు డైమండ్ ఎలా అనేది పార్ట్ 2లో పెట్టారు. పార్ట్ 1 స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ లేదు. వావ్, సాంగ్స్, ఆ మ్యూజిక్ వేరే లెవెల్. అక్కడ మల్లు ఇక్కడ మల్లు, హరిహర వీరమల్లు సచినోడు ఎలాగో తిరిగి రాడు. హరిహర వీరమల్లు ఆ సినిమా ఎవడు తీయలేడు. నన్ను బిగ్ బాస్ కి ఎవడు తీసుకుపోలేడు. హరిహర వీరమల్లు ఆ సినిమా ఎవడు తీయలేడు. మామూలుగా లేదు సినిమా, ఎక్సలెంట్. అసలు బాహుబలి 1 చూశారు, బాహుబలి 2 చూశారు, కానీ ఇప్పుడు హరిహర వీరమల్లుడు 2 వెయిటింగ్. సార్ పవన్ కళ్యాణ్ సార్ తొందరగా పార్ట్ 2 తీయండి. పార్ట్ 2 కోసం వెయిటింగ్. మీకోసం చెప్పి చెప్పి గొంతు పోయింది. ఈ గొంతు పోయినా పర్లేదు, సీన్ మాత్రం వేరే లెవెల్. ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క పిల్లలకు చూపించాల్సిన మూవీ. చాలా వరకు వెయిట్ చేశాం సార్ మీకోసం. సూపర్ మూవీ, చాలా చాలా బాగుంది. శివయ్య కోసం వెయిటింగ్. క్లైమాక్స్ సీన్ చాలా బాగుందన్న. పవన్ కళ్యాణ్ హైలైట్ అన్న. పవన్ కళ్యాణ్ హైలైట్. అన్ని సీన్స్ అన్ని చాలా బాగా చేస్తాడు. బ్లాక్ బస్టర్ ఉంది. స్టంట్లు బాగున్నాయి. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఇంకా బాగుంది. అంటే అది కోహినూర్ డైమండ్ కోసం ఉంటుంది సినిమా. పార్ట్ 2లో మొత్తం నీకు వారి గురించి తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది హరిహర వీరమల్లు? హరిహర వీరమల్లు చాలా గొప్ప పాయింట్ తీసుకొని చెప్పడం జరిగింది. ట్రైలర్లో చూపించినట్టు ఏదో కోహినూర్ డైమండ్ పోయింది, దాన్ని పట్టుకొస్తారు, ఇలా చాలా టాపిక్స్ మాట్లాడారు. బట్ సినిమా చూసే వరకు తెలీదు. ప్రాచీన కాలంలో ఉండే ఒక సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన ఒక గొప్ప వీరుడి కథ ఈ సినిమా స్టోరీ లైన్ చాలా బాగా అనిపించింది. కాకపోతే నాకు అనిపించిన మ్యాటర్ ఏంటంటే, మెయిన్ ముందు పాజిటివ్స్ మాట్లాడుకుంటే కళ్యాణ్ బాబు గారి యాక్టింగ్, ఐ కాంటాక్ట్, కెమెరాకి ఆయన ఇచ్చిన ఐ కాంటాక్ట్ థియేటర్లో తగలబడిపోయింది. నేనైతే వా ఏం కళ్ళురా బాబు, దేవుడు ఎలా ఇచ్చాడు అనే ఫీలింగ్ వచ్చేసింది. నిజంగా ఆయన ప్రజెన్స్ అయితే చాలా బాగుంది. కొన్ని డైలాగ్స్ కావచ్చు, కొన్ని చాలా ఎంజాయ్ చేసే సీన్స్ ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే చాలా డిసప్పాయింట్ చేసింది. విఎఫ్ఎక్స్ కావచ్చు, కొన్ని డైలాగ్ డెలివరీస్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని పాయింట్స్ చాలా ఇబ్బంది పెట్టేశాయి. నేనైతే చాలా ఇరిటేట్ ఫీల్ అయ్యాను. చాలామంది సీరియల్లా ఉంది అది ఇది అన్నారుగా, వాళ్ళ స్టోరీ టెల్లింగ్ కూడా చాలా స్లో ఉంది. అది కొంచెం ఇబ్బందిగా అనిపించిన తప్ప బీజిఎమ్స్ కావచ్చు, పాపలకే పాప నిధి పాప యాక్టింగ్ కావచ్చు, కుమ్మేశారు అసలు. చాలామంది మన కోట శ్రీనివాసరావు ఆయన పెద్ద ఆయన క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ ఉన్నా కూడా ఆయనది కావచ్చు, చాలా బాగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేస్తాం. ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు, సినిమా బాగానే ఉంది. థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. సినిమా కావాలన్నది అన్నా, సినిమా కావాలన్నది సునామీ. అందులో ఉన్నది హీరో కాదన్నా, దేవుడు. అందులో ఉన్న పేరెవరు? పవన్ కళ్యాణ్ కాదన్నా, పరశురాముడు, భగత్ సింగ్, జగవీర, ఛత్రపతి శివాజీ. బద్దలు పడగొట్టిండన్న మ్యూజిక్. ఆ ఫైట్ అయిందన్న, ఆ అమ్మాయి తన పోరగాల సూదులు పెట్టి పొడుస్తుంది కళ్ళతోటి చూసి. సూపర్ అయిందన్న సినిమా. 5కు 5
10 10, 100కు 100, 1000కి 1000, లజ్జకి లజ్జ. గల్లీ లీడర్ ఢిల్లీ లీడర్ అయిండు. ఈ సినిమాతో పిల్ల బచ్చగాళ్ళందరూ ప్యాన్ ఇండియా హీరోలు అయితే మా హీరో ఇంకా ఈయనే ఉన్నాడా చాలా మంది అనుకుంటున్నారు. ఈ సినిమా తోటి ఒక నిమిషం వేరే చెప్తా. ఈ సినిమా తోటి మా హీరో కూడా ప్యాన్ వరల్డ్ హీరో అయిపోయిండు. ఓయి వస్తుంది, ఓజీ వస్తుంది, సీఎం అవుతాడు. ఓజీ వస్తుంది, సీఎం అవుతాడు. ఆ తర్వాత నెక్స్ట్ సినిమాకు పిఎం అవుతాడు. తస్మాత్ జాగ్రత్త, మాట వినాలి గురుడా, మాట వినాలి. మాట వినకపోతే 7 గంటల ఎగరమ్మ గోవింద. అరెవరు వేల వల్ల ఉన్నా. సో థియేటర్కి వెళ్ళిన వెంటనే ఆయన టైటిల్ కార్డు చూసేసరికి మేము పెట్టిన డబ్బులు న్యాయం చేశారు అనిపించింది. ఆ ఫీల్ అయితే వచ్చింది టైటిల్ కార్డు వరకు. ఆయన ఎంట్రన్స్ అయినా సరే, లేదంటే కొల్లగొట్టిన సాంగ్ అయినా సరే, లేదంటే చార్మర్ ఫైట్ అయినా, కుస్తీ ఫైట్ అయినా అన్ని ఎక్స్ట్రాడినరీగా అనిపించాయి. ఫస్ట్ హాఫ్లో అయితే కంప్లీట్గా ఫ్యాన్స్కి అయితే ఫుల్ మిల్స్ పెట్టాడు అనిపించింది. ప్రతి సీన్లో కూడా కేర్వాన్ గారి బీజం ఒకటి, ఈయన స్క్రీన్ ప్రెజెన్స్ ఒకటి నెక్స్ట్లో అనిపించాయి. ప్రతి సీన్లో కూడా ఫస్ట్ హాఫ్లో ఎక్కడ అంత నెగిటివ్ చెప్పుకోవడానికి మరీ వేలు పెడికి వెళ్తే తప్ప ఎక్కడ నెగిటివ్ చెప్పుకోవడానికి ఎక్కడైతే లేదు. బట్ రియల్ ప్రాబ్లం సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అయిందన్న. సెకండ్ హాఫ్ ఏదైతే వాళ్ళు VFX అని చెప్పి స్టార్ట్ చేసుకున్నారో అక్కడ నుంచి ప్రతిదీ ఆర్టిఫిషియల్గా అనిపించింది. ప్రతిదీ అసలు కేర్ తీసుకుని అనిపించింది. మీరు కంపేర్ చేసుకుంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు కంపేర్ చేసుకుంటే ఫస్ట్ హాఫ్ డైరెక్ట్ చేసిన వాళ్ళు సెకండ్ హాఫ్ డైరెక్ట్ చేయలేదని ఈజీగా తెలిసిపోతుంది. బట్ ఆ విషయంలో కొంచెం వాళ్ళు కేర్ తీసుకొని ఇప్పుడు క్రిష్ గారు ఏదైతే ఆయన విజన్లో ఆయన అనుకున్నారో స్టోరీ, ఆయన విజన్లోనే ఆయన ఎగ్జిక్యూషన్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ లెవెల్లో ఉండేది. బట్ ఈయన చేతిలో పడేసరికి సినిమా మొత్తం నలిగిపోయింది. అసలు సినిమాకి ఏదైనా నెగిటివ్ ఉందంటే ఆ VFX. ఇప్పుడు మనకి ఆచార్యలో తీసుకుంటే ఆచార్యలో చిరంజీవి గారు ఒక చిన్న VFX షాట్ ఉంటుంది. అది సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అయింది. అలాంటి ట్రోల్ చూసి కూడా వీళ్ళు ఏం నేర్చుకోలేదు అనిపించింది. ఎందుకంటే అలాంటి సీన్స్ 2-3 పడ్డాయి. అవి ట్రిమ్ చేసుకొని పెట్టుకుంటే బాగుండేది అనిపించింది. అండ్ ఇంకొకటి సెకండ్ హాఫ్లో ఇంకోటి ఏంటంటే హార్స్ సీన్స్ ఉంటాయి. హార్స్ సీన్ వచ్చే ప్రతి సీన్ దగ్గర కూడా VFX పెట్టేసి చెడగొట్టారు అనిపించింది. అండ్ ఇంకొకటి మెయిన్ సీక్వెన్స్ 2 ఉంటాయి అన్న సెకండ్ హాఫ్లో. ఒకటి యజ్ఞం సీన్ ఒకటి ఉంటుంది. యజ్ఞం సీన్ చాలా బాగా వచ్చింది. అక్కడ ఆ కాన్సెప్ట్ అయినా సరే, లేదంటే అక్కడ డైలాగ్స్ అయినా సరే, కన్వర్జేషన్ అయినా సరే చాలా బాగా వచ్చింది. కాకపోతే ఒక్క నెగిటివ్ ఏంటంటే అందులో VFX. ఆ VFX ఒక వర్షం పడే సీన్ ఒకటి ఉంటుంది. అందులో పెద్ద మొహంలా చూపించి మరీ దరిద్రం చేశారు అనిపించింది. అది కొంచెం మంచి కేర్ తీసుకుంటే బాగుండదు అనిపించింది, లేదా ట్రిమ్ చేసుకుంటే బాగుండదు అనిపించింది. ఎవరు సెకండ్ హాఫ్ మంచిగా పట్టించుకోకుండా వదిలేశారు అనే ఒక ఇదైతే కంప్లైంట్ అయితే రైజ్ అవుతుంది. టోటల్గా అయితే ఫస్ట్ హాఫ్ వరకు ఫ్యాన్స్ ఫుల్ న్యాయం చేశాడు. దాని వరకు 3.5 ఇవ్వచ్చు. కానీ సెకండ్ హాఫ్ మరీ 2 ఇచ్చే రేంజ్లో కూడా లేదు. ఇంకా సెకండ్ హాఫ్ కంప్లీట్ డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడు మనకి ఏదైతే అనుకునే వాళ్ళు ఇయర్ కన్నప్ప అనే బిగ్గెస్ట్ ట్రోల్ మెటీరియల్ అయితేమో VFX విషయాలు అనుకున్నాం. కానీ కన్నప్పని మించి అయింది ఆదిపురుష్ దరిద్రాపోలు అయింది OTTలోకి వచ్చాక. ఆ లెవెల్లో VFX అయితే ఉంది. సినిమాకి ఏదైనా నెగిటివ్ అంటే మొత్తం VFX 1 to 10 మొత్తం VFX. బాబు కోసం ఎప్పుడు కోతలే మాది. ఎందుకంటే ఆయన కోసం పుట్టాం, ఆయన కోసం మరణిస్తాం. సినిమాకి రావడమే గొప్ప. దాంట్లో ఎలా ఉంది, ఎంత కొట్టుతుంది, ఎంత చేస్తుంది, ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ పెట్టుకోవద్దు అని రావడమే గొప్ప థియేటర్లలో. మళ్ళీ అది కాక సినిమా ఎంత కొడుతుంది, ఇవన్నీ ఇగో పనికిరాని మాటలు. ప్రతి ఒక్కరు చెప్తున్నా ట్రోల్ చేసిన కొడుకులారా, మీకు కానీ ఇక్కడ కానీ కనిపిస్తే బొబ్బులు బయటకు వస్తుంది, నరుకుతుంది రక్త కోతే. ఏ రికార్డులు పనిచేయబోయా, బాహుబలి రికార్డులే కానీ, పుష్ప రికార్డులే కానీ, అలాగ వచ్చే త్రిపుల రికార్డులే కానీ ఏ రికార్డులు పనిచేయవు. ఈ అన్ని రికార్డులకే బాబు కళ్యాణ్ బాబు అన్నట్టు తీశారు. లాస్ట్ త్రిపుల మూమెంట్ అది ఉంది. నెక్స్ట్ ప్రతి ఒక్కటి కూడా కళ్యాణ్ బాబు అయితే ప్రతి ఒక్కటి కూడా కవర్ చేశాడు సినిమాని. ఎలా తీయాలో ఎలా చెయ్యాలో కళ్యాణ్ బాబు చేతుల్లోనే ఉంది. ఎవడు పనికిరాడు సినిమాలో చెప్తున్నా. పక్కా బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, హరి వీరమల్లు బ్లాక్ బస్టర్ సినిమా. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు.